ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యంలో తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం బైబిల్ ఇలా చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్తుంది. ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో మనం చదివినప్పుడు లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి అంటే ప్రతి ఈవిల్ థింగ్స్కి, ప్రతి పాపమునకు మూల కారణం ధనాపేక్ష అని బైబిల్ చెప్తుంది. అదేంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఈ రోజుల్లో మనం ఏం చేసినా డబ్బుల కోసమే. చాలామంది ప్రయత్నాలు డబ్బును సంపాదిద్దామని, డబ్బు సంపాదించి ఏదో విధంగా ఒకేసారి గొప్పోళ్ళమైపోదామని, ఒకేసారి ఆ ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోవాలని ప్రయత్నాలు అనేక మంది చేయడం మనం చూస్తున్నాం. ఒకేసారి డబ్బు వచ్చి పడిపోవాలి అనే కోరికలు చాలామందిలో కనబడతా ఉన్నాయి. కనబడడం వలన ఆ కోరిక మనిషిని ఏం చేస్తుంది అంటే పాపము చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ధనాన్ని సంపాదించాలనే ఆశ, ఈ ధనాన్ని సంపాదించాలనే అపేక్ష, అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు సంపాదించేద్దాం అనేటువంటి తలంపు మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది అని అంటే పాపంలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. అదేంటండి, పాపంలోనికి ఎలా తీసుకెళ్తుందండి అని అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. డబ్బును ఒక క్రమమైన పద్ధతిలో దేవునికి ఇచ్చిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి, నీకున్న సమయాన్ని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తే అది తప్పు కాదు. కానీ అనేక మంది తమది కాని దాని కొరకు ప్రయాసపడుతూ, తమది కాని దాని కొరకు ఆశపడుతూ, తమది కాని దాని కొరకు వెంట పడుతూ అనేక మంది పాపంలో పడిపోతున్నారు. ఉదాహరణకి అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులను మనం సమాజంలో చూస్తున్నాం. ఈ ధనాపేక్ష అనేకులను ఎలా చేస్తుంది అని అంటే, ఉదాహరణకి ఫోన్లో అనేక రకాలైన బెట్టింగ్ యాప్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది దినాల్లో బెట్టింగ్ యాప్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ఏంటి అంటే, యాప్స్లో తమ దగ్గరున్న డబ్బును పెట్టి ఇంకా చాలా డబ్బు వస్తుందని ఆశతో వారి దగ్గరున్న కష్టార్జితాన్ని పట్టుకెళ్ళి ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి చేతిలో పెడుతూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు ఈ డబ్బు మాకు రెట్టింపు అయిపోద్దనో, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేస్తుందేమో, మేము 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుందనే ఒక అపోహలో అనేక మంది అవనస్తులు డబ్బు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బు కొరకు ప్రయత్నం చేసినటువంటి కొంతమంది బైబిల్లో మనకు కనబడుతూ ఉంటారు. ఆ బైబిల్లో కనపడిన వాళ్ళు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి, బైబిల్ గ్రంథంలో మనకు కనబడే వ్యక్తి బిలాము అనే ఒక దైవజనుడు. బిలాము అనే దైవజనునికి బాలాకు అనే ఒక రాజు ఇలా వర్తమానం పంపుతాడు, ఇశ్రాయేలు అనే జనాంగం మన దేశం మీదకి వస్తూ ఉన్నారు, వారిని శపించడానికి నువ్వు రావాలి దైవజనుడా అని బిలాముని అడిగినప్పుడు బిలాము దేవుని ఇలా మాట్లాడతాడు. ఏమనంటాడంటే, నేను నా దేవుణ్ణి అడుగుతాను, దేవుణ్ణి అడిగి ఆ తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు ఆయన రాత్రి దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని శపించడానికి నీకు ఎంత మాత్రము తగదు అని దేవుడు చెప్తే, ఆ ఉదయమే బాలాకు దగ్గర నుంచి అనేక మంది ప్రజలు వచ్చినప్పుడు, లేదా అతని దగ్గర నుంచి దూతలు వచ్చినప్పుడు బిలాం అంటాడు, దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు అని చెప్తాడు. కానీ వారు డబ్బు ఆశను చూపించినప్పుడు బిలాము డబ్బుకు లొంగిపోయి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని శపించడానికి, తను చేయకూడని పని చేయడానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక గాడిద అతనికి బుద్ధి చెప్పినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అనేక మందికి బుద్ధి చెప్పిన ఒక దైవజనుడికి, అనేక మందిని సరిచేసిన ఒక దైవజనుడిని, అనేక మందిని ఆశీర్వదించిన ఒక దైవజనుడిని గాడిద బుద్ధి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? డబ్బు ఆశ. డబ్బు మీద తను పడిన ఆశను బట్టి ఒక గాడిద చేత బుద్ధి చెప్పించుకునే పరిస్థితిలోనికి తను వచ్చాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా డబ్బు మీద ఆశతో ఈ బెట్టింగ్ యాప్స్లో కనుక డబ్బులు, అపోస్తలుడైనటువంటి యోధ దేవుని చేత పిలువబడి దేవునితో ఉంటూ యేసుక్రీస్తు సహవాసం చేస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి అపోస్తలుడిగా పిలువబడినటువంటి యోధ పతనమైపోవడానికి, ఉరిపెట్టుకుని చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తనను ఎవరైతే ప్రేమించారో, తనను ఎవరైతే పిలిచారో, తను ఎవరితో అయితే ఉన్నాడో ఆయనను అమ్ముకున్నాడు. ధనాపేక్షతో ఆయనను అమ్ముకుని ఏదైనా సాధించాడా అంటే మరణాన్ని సాధించుకున్నాడు, ఉరిపెట్టుకుని చనిపోయాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ధనాపేక్ష మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మరణానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఈ మధ్య కాలంలోనే నేను ఒక న్యూస్ కూడా చదివాను. ఒక సచివాలయంలో పనిచేస్తున్న ఒక సహోదరుడు, ఉద్యోగిగా ఉంటున్నటువంటి ఒక సహోదరుడు, తనకు పెన్షన్స్ ఇమ్మని గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తే ఆ డబ్బులు పట్టుకుని పారిపోవడం జరిగింది.
ఆయన గురించి వెతికారు, పోలీసులు వెతికారు. ఆయా రీతిలుగా ఇన్వెస్టిగేషన్ జరిపినప్పుడు ఆయన ఒక సెల్ఫీ వీడియోను తనున్న స్థలం నుంచి పంపించడం జరిగింది. అందులో ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను బెట్టింగ్ యాప్స్లో సుమారుగా ఆ డబ్బులు పెట్టి చాలా డబ్బు కోల్పోయాను. అందువలన నా చేతికొచ్చినటువంటి 4,00,000 రూపాయల ధనాన్ని నేను పట్టుకుని పారిపోవడం జరిగింది. నాకు గనుక గవర్నమెంట్ అవకాశం ఇస్తే ఒక్క నెల రోజుల్లో ఆ డబ్బులు నేను తిరిగి కట్టేస్తానని చెప్పి ఆయన ఒక సెల్ఫీ వీడియో పంపించడం జరిగింది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడమే నాకు శరణ్యం అన్నాడు. ఆయనకి చక్కటి జీతం వస్తుంది, నెల నెల తనకు సరిపడా జీతాన్ని ప్రభుత్వం వారు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ధనాపేక్ష, డబ్బు ఎక్కువ సంపాదించేద్దాం అనుకున్నాడో ఏమో, తనకు అవసరం లేనటువంటి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి తను నిలువున మోసపోయినట్టు ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, మీ జీవితాలను పాడు చేసుకోకండి. మీ మీద ఆధారపడి మీ కుటుంబం, మీ పిల్లలు, భార్య, మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకండి. దేవుడు మీకు ఇచ్చిన శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని ఉపయోగించుకొని పని చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మరిన్ని విషయాలు, ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే